శ్రీ గురుభ్యో నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ఈరోజు జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి ఒక పద్యరత్న గుళిక. ఇచ్చమెచ్చ కుండలీంద్రుని మేలికి సోహమనడి గాలి సోకెనేని కస్సు బుస్సు మంచు గల్లంతుగా లేచు కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ కుండలిని సాధన చేసినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వారు సాధన చేసేటప్పుడు తన తాలూకా శరీరంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తుంటాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అని వారు భావన, కానీ శరీరంలో ఉండేటటువంటి రుగ్మతల్ని, శరీరంలో ఉండేటటువంటి దోషాలని తొలగిపోతాయి. అవి ఈ శరీరధారికి కష్టంగా, నష్టంగా, ఇబ్బందిగా కలగడం వల్ల ఇది ఏదో అయిపోయింది అనేటటువంటి ఒక భయభ్రాంతులకి లోనవడం జరుగుతుంది. ఇది సాధారణం. అయితే అందుకే ఈ సాధన చేసేటటువంటి గురువుల వద్ద ఇటువంటి సాధనలు చేసుకుంటే వాళ్ళు దాన్ని నివారించి సక్రమమైన మార్గంలో, సునిశ్చితమైన మార్గంలో వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ ఈ సాధన చేసేటప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభూతి జరుగుతుంది. ఒక్కొక్కరిలో శరీరంలో ఉండేటటువంటి దోషాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి దోష నివారణలు, దోష పరిహారం కోసం, నివారణ కోసం ఆ రకమైనటువంటి ఇబ్బందులు, ఆ కష్టాలు వాళ్ళకి తటస్థిస్తుంటాయి. అయితే ఈ తటస్థించడం అనేది నష్టం కాదు, ఇది లాభమే, ఇది మంచిదే. ఎందుకు? వారి శరీరంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. అక్కడ నుంచి ఏ విధంగా ఈ దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి, నివృత్తి చేసుకోవాలి, తగ్గించుకోవాలి, నిర్మూలించుకోవాలి అనేటటువంటి విషయాన్ని సాధకులైనటువంటి గురువుల ద్వారా, సాధకులైనటువంటి సాధకుల ద్వారా, మంచి అనుభవజ్ఞుల నుండి మనము తెలుసుకుని సాధనని కొనసాగిస్తుండాలి. దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. అందుచేత చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఈ విధమైనటువంటి దోషాలు వచ్చాయి, మనం ఏం చేయాలి అనేటటువంటిది. దానికి నివారణ ఉపాయాలు చెప్పాము. ఏ విధంగా మన కుండలిని పైకి లేచిందో ఈ షట్చక్ర సాధన చేయడం వల్ల, అదేవిధంగా నెమ్మదిగా దించే ప్రక్రియ కూడా చేసుకునేటప్పుడు సాధారణంగా అది దించబడుతుంది, తగ్గబడుతుంది. అక్కడి నుంచి శరీరము ఒక జ్వాజ్వల్యమానంతో ఉండేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి శరీరంగా తయారైంది అని అర్థం. ఆ శక్తివంతమైనటువంటి శరీరాన్ని, ఆ శక్తివంతమైనటువంటి దేహాన్ని ప్రజ్వలింపజేసినటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ ఆత్మ మనో వికాసాన్ని మనం జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలి, మంచి కోసమే ఉపయోగించుకోవాలి. అందుచేత ఇటువంటి విషయాలన్నీ కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకొని, అటువంటి వ్యక్తులు ఏమీ భయపడవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం, స్వామివారి తాలూకా ఫోటో ముందు పెట్టుకొని, నేను చాలామందికి ఇదే చెప్పాను, ఫోటో ముందు పెట్టుకొని దీపం పెట్టి ఆ దీప దర్శనాన్ని చేసుకుని సాధనని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ కుండలిని లేచేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులను ఏ విధంగా నివారించుకోవాలి అన్నటువంటి చెప్పాను. మనకి ఫోన్ ద్వారా అడిగేటటువంటి వారికి కూడా ఇటువంటి సూచనలు, సలహాలు చేశాను. అందుచేత ఆ విధంగా మీరు చేసుకోగలిగినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. రెండోది, ప్రతిదీ మనము స్వాధ్యాయము, మనము శరీరానికి అతీతంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ లోన ఉండేటటువంటి పరమాత్మ అన్ని జీవరాశుల్లో కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము అత్యంత పై స్థాయిలో ఉండేటట్టు మనము ప్రవర్తన చేసుకోవాలి. మనం అన్నిటికంటే అతీతంగా ఉన్నాము. మన శక్తి, మనలో ఉండేటువంటి చైతన్య శక్తి అతీతంగా ఉంది. ఆ అతీత శక్తి మనల్ని నిర్దేశిస్తుంది. ఇది చెయ్యు, ఇది చెయ్యు, ఈ విధంగా చెయ్యు, ఈ విధంగా చేయకూడదు అనేటువంటి విషయాలు నిర్దేశిస్తుంది. కాబట్టి శరీరాన్ని ఆ విధంగా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు మనం నిర్ణయించుకోవాలి.
ఎప్పుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయించి, లేకపోతే సాధకుల ద్వారా, మంచి అనుభవజ్ఞుల ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకొని ఆ మార్గంలో పయనం చేయాలి. పయనం చేసి దాన్ని అనుసరించి ఆచరణ చేసి చివరిదాకా కొనసాగితే మనకు ఉత్తమమైనటువంటి గతులు, సంతోషకరమైనటువంటి జీవితం, ఆనందదాయకమైనటువంటి జీవితం, అద్భుతమైనటువంటి మన శరీరం ద్వారా అద్భుతాలను మనం చూస్తాం, జరుగుతాయి. అందుచేత ఇటువంటి సాధనని మనం ఈ ఓంకారం ద్వారానే చేస్తే అది మన లోపల ఉండేటటువంటి చైతన్య శక్తి కస్సుబుస్సుమని లేచి గల్లంతు చేస్తుంటుంది. దాన్ని మనం ఏ విధంగా నివారణ చేయాలనేటటువంటిది కూడా మనం ఈ షట్చక్ర సాధన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు మనల్ని సంప్రదించినట్లయితే మనము మంచి ఒక సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అనుసరించాలి, దాన్ని సాధన చేయాలి, దాన్ని పాటించాలి, దాన్ని అభ్యసించాలి. అప్పుడు మనకి లేచినటువంటి కుండలిని ఏ విధంగా మనం శాంతింపజేయాలి అనేటటువంటి దాన్ని కూడా మనము మన ఆహార పదార్థాలు, మన ప్రవర్తన, మన రోజువారీ దినచర్య, మన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మనము ఒక కంట్రోల్ చేసుకోగలిగినటువంటి స్థితిలో మనము ఉండాలి. దాన్ని అభ్యాసం ద్వారా మనం చేయాలని కోరుకుంటూ, స్వామివారు చెప్పినటువంటి షట్చక్ర సాధన చేసినటువంటి వాళ్ళకి ఇది మంచి ద్విగుణీకృతమైనటువంటి ఒక సాధన, అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియల్ని మీరందరూ చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. అలాగే ఈ ప్రక్రియలు సమాజం అంతటికీ ఉపయోగపడే విధంగా మనము సాధన చేసుకొని ఇతరులకి కూడా మనం తెలియచేసినటువంటి స్థితికి మనం వెళ్ళాలి. భయపడిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కొండలని లేచేటప్పుడు అనేక రకాలైన అనుభూతులు వస్తాయి. అది మనకి ఎన్నో వేల జన్మల సుకృత ఫలితం, సుకృత ఫలం, అద్భుత ఫలం అందరికీ రాదు. అంచేత ఈ అద్భుత ఫలాన్ని మనం స్వీకరించి ఆ ఫలం ఇచ్చేటటువంటి ప్రయోజనాల్ని మనం పొంది ఈ విధంగా ఇంత ప్రయోజనం ఉంది ఈ ఫలం వల్ల అనేటువంటి విషయాన్ని మనం కూడా లోకానికి తెలియజేయాలని కోరుకుంటూ స్వస్తి.